తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాణి కుముదుని వివరాలను వెల్లడించారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎస్ఈసీ వెల్లడించింది. అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాణి కుముదుని తెలిపారు. మీకు డేట్ ఆఫ్ పోలు 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోలు 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ అనౌన్స్మెంట్కు ఈ క్షణం నుంచే ఎంసీసీ కోడ్ అన్నది మాత్రం వస్తుంది. నోటీసు 9వ తేదీ ఉన్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి నేను మీ అందరి తరపున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి డీజీ గారికి మరి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే, ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా, పటిష్టంగా, పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం. కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా 9 నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ సెలవు. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాణి కుముదుని వివరాలను వెల్లడించారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎస్ఈసీ వెల్లడించింది. అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాణి కుముదుని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీస్కు సంబంధించినటువంటి ఎన్నికల నగారా
మోగిందని చెప్పుకోవచ్చు. షెడ్యూల్ ప్రకటన కొద్దిసేపటి క్రితమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేసింది. కానీ షెడ్యూల్ ప్రకటన చేసిన తర్వాత నోటిఫికేషన్కు సంబంధించినటువంటి విడుదలకు చాలా టైం తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు కేసులను దృష్టిలో పెట్టుకునే నోటిఫికేషన్కు సంబంధించినటువంటి తేదీలను కూడా ప్రకటన చేసింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడతాయి అని చాలా స్పష్టంగా చెప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం లోకల్ బాడీస్ ప్రక్రియ అంతా కూడా 5 దశల్లో జరగనున్నాయి. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నట్లు ఆ షెడ్యూల్లో ప్రకటన చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు 2 ఫేజుల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. అక్టోబర్ 9వ తేదీన మొదటి ఫేజ్కు సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 2 రోజుల పాటు ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 ఫేజుల్లో నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ మొదలు పెడతా ఉంది. అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రతి ఎన్నికకు కూడా 15 డేస్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఒక ఫేజుకు ఇంకో ఫేజుకు మధ్య 15 రోజుల డిఫరెన్స్ ఉంటుందని ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. 8వ తేదీన 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి హియరింగ్ కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసును దృష్టిలో పెట్టుకొని 9వ తేదీ నుంచి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కానున్నట్లుగా ప్రకటన చేసింది. ఇన్ కేసు కనుక 8వ తేదీన కోర్టులో కీలకమైనటువంటి నిర్ణయాలు వస్తే కనుక కోర్టు ఆదేశాల మేరకే ఎలక్షన్ కమిషన్ తదుపరి చర్యలు చేపట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొట్టమొదటిగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో మొత్తం 31 జిల్లాలలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉండనున్నాయి. 565 మండల్స్ ఉంటాయి. అట్లాగే జెడ్పీటీసీలకు సంబంధించి 565 జెడ్పీటీసీలు ఉన్నాయి. టోటల్ ఎంపీటీసీలు 5749 ఎంపీటీసీలు ఉన్నాయి. ఎంపీటీసీలకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ 31,300గా ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేసింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ రెండూ కలిపి 15,302 ఉండనున్నాయి. అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నట్లుగా ప్రకటన చేసింది. మొత్తం వార్డులు 1,12,288 వార్డులుగా ఉన్నట్లుగా ప్రకటన చేసింది. ఇక టోటల్ పోలింగ్ స్టేషన్కి సంబంధించి 1,12,474 టోటల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటే అందులో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్స్ 15,522గా చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు సంబంధించి 1 కోటి ఓటర్లకు సంబంధించి మేల్ ఓటర్లు పురుష ఓటర్లు 81,65,894 ఉంటే మహిళా ఓటర్లు 85,36,778. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక అదర్ ఓటర్సు 504 ఉన్నట్లుగా ఈ ప్రకటన చేసింది. ఓవరాల్గా చూసుకుంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ 2 రోజుల క్రితం అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో ఒక కీలకమైనటువంటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇప్పటికే ఎలక్టోరల్కి సంబంధించినటువంటి ప్రకటన కూడా అయిపోయింది. వార్డులకు సంబంధించినటువంటి ప్రకటన అయిపోయింది. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన కూడా కలెక్టర్లు చేసి ఆ నివేదికలన్నింటినీ ఎలక్షన్ కమిషన్కి అందించారు. ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వ పరంగా మొదటి కేసులో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెట్టాలని కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రకటన అయిపోయింది. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఖరారు కూడా చేశారు. ఓవరాల్గా ఈ ప్రక్రియ అంతా కూడా మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. రేపు ఆ కోర్టుకు సంబంధించినటువంటి హియరింగు జరిగినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిలో చేసేసాము. కానీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం మీద కోర్టులో మరొక కేసు ఉందన్నటువంటి విషయాన్ని కోర్టుకు దృష్టికి ఎలక్షన్ కమిషన్ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక 8వ తేదీన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కోర్టు కేసు ఉంది కాబట్టి ఆ కేసులో ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే షెడ్యూల్ ప్రకటన చేయడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేయడం, బిల్లు పాసుకు సంబంధించినటువంటి అప్రూవల్ అంశాన్ని కూడా ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో మిగతా రాజ్యాంగపరమైనటువంటి అంశాలలో కోర్టు ఏ రకంగా స్పందిస్తుంది అన్నది కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు.
కొన్ని 3 పంచాయతీ ఎన్నికలు 2 దశల్లో నిర్వహించాలని అనుకున్నప్పటికీ కూడా 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి కలెక్టర్లు ఆ సిబ్బంది కొరత నేపథ్యంలో 3 ఫేజుల్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేయడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 ఫేజుల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు నిర్వహించడానికి కూడా కారణం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ముందుగా నిర్వహిస్తూ ఉన్నారు. పంచాయతీలకు సంబంధించినటువంటి విషయంలో కోర్టు ఇంకేదైనా ఆదేశాలు జారీ చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు, దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు మొత్తం కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎలక్షన్ నోటిఫికేషన్ తేదీలను ప్రకటన చేసింది ఎలక్షన్ కమిషన్. చూడాలి ఈ 8వ తేదీన జరగబోయేటువంటి హియరింగ్ ఏదైతే ఉందో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇటు ఎలక్షన్ కమిషన్ భావిస్తూ ఉంది, అట్లాగే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా చాలా పకడ్బందీగానే రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఎలక్షన్ కమిషన్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి రానున్నటువంటి 2 రోజుల్లో కోర్టుకు సంబంధించినటువంటి విషయాలను బేరీజ్ చేసుకొని ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అరుణ. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని దిలీప్ని అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి, మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధమవుతోంది? బీఆర్ఎస్ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే పూర్తిగా రంగం కూడా సిద్ధం చేసుకుంది. దానికి సంబంధించి ఎప్పుడు కూడా స్థానిక సంస్థలు వచ్చినప్పటికీ ఎప్పుడు వచ్చినా కూడా అందరూ గెలుపుకు సంబంధించినటువంటి అందరూ కూడా ప్రయత్నాలు చేయాలి. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన నేతలతో టెలికాన్ఫరెన్స్ను కూడా నిర్వహించారు. సో ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం పైన కూడా దీనిపైన ఒక కసరత్తు చేశారు. సో జిల్లాల వారీగా కూడా రిజర్వేషన్లు వస్తే ఎవరికి జెడ్పీ స్థానాలు అంటే జెడ్పీ చైర్పర్సన్లను ఇప్పటికే 33 జిల్లాలకు సంబంధించి 30 జిల్లాల వరకు కైవసం చేసుకోవాలి అనేటువంటి ధీమాతో ఉన్నటువంటి నేపథ్యంలో రిజర్వేషన్ల అంశాల వారీగా కూడా ఎవరెవరిని జెడ్పీ చైర్పర్సన్గా చేయాలి, అలాగే వైస్ చైర్మన్గా చేయాలి అనేటువంటిది కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దీనిపైన ఒక కసరత్తు చేసింది. అలాగే ముఖ్యంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుస్తామనే ధీమా ముందు నుంచి కూడా ఉంది. ఎందుకంటే ఆ పార్టీ అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్తాము. సో ప్రజల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి ధీమాను కూడా వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగానే ఒకటి బాకీ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో ఎవరెవరికి ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కూడా ఒక బాకీ కార్డుని కూడా ఇప్పటికే ప్రచురించింది. బాకీ కార్డులకు సంబంధించి కూడా దానితోనే ఎలక్షన్లోకి వెళ్ళాలి, ప్రచారాన్ని కూడా నిర్వహించాలి అనేటువంటిది ఇప్పటికే దీనిపైన కూడా సుమారు 2 కోట్ల మేర జాబ్ కార్డులను కూడా సిద్ధం చేసింది. సో ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు ఉర్దూ లాంగ్వేజ్లో కూడా బాకీ కార్డులను కూడా సిద్ధం చేసింది. సో ముఖ్యంగా గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తాము అనేటువంటిది చేయలేదు, చేస్తాము అనేటువంటిది దానిపైన పొందుపరిచింది. సో ముఖ్యంగా మహిళలకు ఇస్తామనేటువంటి 2500 కానివ్వండి, అలాగే విద్యార్థులకు యువ వికాసం కింద విద్యార్థులకు స్కూటీలు, అలాగే 2 లక్షల ఉద్యోగాలతో పాటు రైతు బంధు, రైతు భరోసా, సో ఇందిరమ్మ ఇల్లు, సో వీటన్నిటిని కూడా ప్రచురిస్తూ ఒక కార్డును సిద్ధం చేసింది. సో ముఖ్యంగా పార్టీకి సంబంధించి సో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలకు సంబంధించి గత 2-3 నెలల నుంచి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కూడా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు అటు హరీష్ రావు కూడా రైతు దీక్షలు కూడా నిర్వహించారు. ఈ రైతు దీక్షల ద్వారా ముఖ్యంగా కూడా స్థానిక సంస్థల్లో ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలి క్యాడర్ అనేటువంటిది బలోపేతం చేసి తీసుకొచ్చేసారు. అలాగే గత కొన్ని రోజులుగా కూడా జిల్లాల నుంచి జాయినింగ్స్ పైన కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది. సో ముఖ్యంగా జాయినింగ్స్ మీద దృష్టి పెట్టింది. ఇటు అధికార పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే బీజేపీ పార్టీ నుంచి, అలాగే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగి వెళ్ళిపోయినటువంటి నేతలను అందరినీ కూడా మరోసారి పార్టీలోకి ఆహ్వానిస్తుంది, అలాగే చేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి అలాగే ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో ఎవరైతే ఉన్నారో సో వాటిపైన కూడా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది. సో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా గెలుపుకు సంబంధించినటువంటి ధీమా అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది. సో ఇప్పటికే కేసీఆర్ కూడా ఇటు పార్టీ నేతలు కూడా దిశానిర్దేశం చేశారు. ఏ ఎన్నిక వచ్చినా కూడా సీరియస్గా తీసుకోవాలి, ఈజీగా తీసుకునేటువంటి అవకాశం
లేదు అనేటువంటిది అటు కేసీఆర్ కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నటువంటి నేతలతో కూడా కేసీఆర్ చర్చిస్తూ ఉన్నారు. సో జిల్లాల వారీగా కూడా ఏ జిల్లాల్లో పార్టీ బలం ఎంత ఉంది, ఏ జిల్లాలో నేతల పనితీరు ఎలా ఉంది, సో ముందస్తు ఫ్యూచర్లో ఎన్నికలు వస్తే ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీతో పాటు పార్టీ సీనియర్ నేతలతో కూడా దిశానిర్దేశం చేస్తూ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కాబట్టి సో ఎన్నికలు, స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అయితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గెలుపు పైన కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అన్న. ఓకే దిలీప్, థ్యాంక్ యూ. ఇటు తెలంగాణ స్థానిక సంస్థల నగారామో ఎన్నికలకు నగారా మోగింది. 5 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. స్థానిక సంస్థల్లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో పార్టీకి సంబంధించిన స్థానిక నేతలందరూ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక అనేది కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములాగే తయారైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రిజర్వేషన్లను బేస్ చేసుకొని అభ్యర్థుల ఎంపిక చేయాలి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్షులకు అప్పగించింది. అక్టోబర్ 9 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుందో అక్టోబర్ 4న పీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో జరగబోతా ఉంది. స్థానిక ఎన్నికల్లో ఏ అంశాల ఆధారంగా స్థానిక నేతలను ప్రజలను ఓట్లు అడగాలనే దానిపైన కూడా కార్యాచరణను సిద్ధం చేయబోతారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొచ్చింది. వాటిని ఎజెండాగా చేసుకుని ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తూ ఉంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రుణమాఫీ. దాదాపుగా ఈ రుణమాఫీ అంశాన్ని ఎజెండాగా చేసుకొని ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలనుకుంటుంది. దీంతోపాటు సంబంధించి సన్నబియ్యంకి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మైలేజ్ వచ్చిందంటూ కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఉండడంతో ఈ అంశాన్ని కూడా బలంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు. దీంతోపాటు రైతు భరోసాకు సంబంధించిన అంశాన్ని కానీ, రైతు భరోసాను గతంతో పోలిస్తే 2000 పెంచామనే అంశాన్ని ఈసారి ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పబోతా ఉంది. సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంకి సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలకు సంబంధించి కానీ, ఆర్టీసీ బస్సులలో ఓనర్లుగా వాళ్ళకు అవకాశం ఇప్పించడం కానీ, దీంతోపాటు నవంబరు 19 నుంచి వెళ్ళి మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులందరికీ చీరలు ప్రభుత్వం తరపున ఇవ్వబోతా ఉంది. వాటిని కూడా ప్రచారం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. వీటన్నిటితో పోలిస్తే బీసీ అంశాన్ని ఎజెండాగా చేసుకోవచ్చా ఉంది. బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కసరత్తును ప్రజల్లోకి వివరించబోతున్నారు. ఒకవేళ అక్టోబరు 8న హైకోర్టులో ఏమైనా కనుక రిజర్వేషన్ల విషయంలో కనుక ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలని దానిపైన కూడా ఈ 4న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఓవరాల్గా అయితే ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత బలం కూడా అదనంగా చేకూరే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ ఉంది కాబట్టి తమ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి ఫలాలు ఎక్కువ వస్తాయంటూ కూడా గ్రామాల్లో సంబంధించి ప్రజలకు చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు వివరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్గా మిగతా నియోజకవర్గాల్లో ఎటున్నప్పటికీ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గాల్లో కొంత ఇష్యూ అయితే జరుగుతోంది. నిన్న జగిత్యాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ సంబంధించి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొత్తగా పార్టీ వచ్చిన వారిని తరిమి కొట్టాలంటూ కూడా పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. దీంతోపాటు మిగతా 9 వర్గాలలో చిన్న ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో వీటిని పరిష్కరించే బాధ్యతను ఏఐసీసీ సెక్రటరీలకి ఇన్ఛార్జ్ అప్పగించినట్టుగా సమాచారం. ఈ 2-3 రోజుల్లోనే వాటికి సంబంధించి వర్కౌట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ లోకల్గా ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల వారుగా సీసీ రోడ్లు కానీ ఇతర కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఆయా సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్స్ కూడా ఈ వారం రోజుల్లో పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఓవరాల్గా అయితే స్థానిక ఎన్నికలను తమకు అనుకూలంగానే ఉంటాయనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.